నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ పుస్తకం, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకాన్ని మీకు అర్థమయ్యే భాషలో సంకలనం అనువాదం చేసింది మనమే. సో ఈ పుస్తకంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బుక్ లో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, జీపీఏ రద్దుపరచడానికి మార్గాలు ఉన్నాయా? జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని అర్థం. ఎవరైనా ఒక వ్యక్తి తాను తన బాధ్యతను నిర్వర్తించలేని పక్షంలో తన తరపున ఒక వ్యక్తిని నియమించి ఆ బాధ్యతలను నిర్వర్తించమని కోరవచ్చు. దానినే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని అంటాము. నా పేరు మీద ఉన్న భూమిని నేను అమ్మాలనుకుంటున్నాను, కానీ నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి ఆ ట్రాన్సాక్షన్ అంతా చెయ్యలేను. లేదా నువ్వే మార్కెట్లో ఎవరైతే కొనుగోలు చేసే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కనుక్కొని మార్కెట్లో ఆ ప్రాపర్టీని పెట్టి అమ్మి వేయండి అని చెప్పి మనము జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ జీపీఏ ఒకరికి ఇస్తే ఆ వ్యక్తి అమ్మి వేయవచ్చు. మరి ఈ జీపీఏని రద్దుపరచవచ్చా అని అంటే 3 సంవత్సరాల లోపు ఈ జీపీఏను రద్దుపరచవచ్చు. అంటే ఆస్తికి సంబంధించి అమ్మకాలు కొనుగోలు చేయమని మనం జీపీఏ ఇస్తే ఆ జీపీఏ రిజిస్టర్ అయి ఉండాల్సిందే. ఆ జీపీఏని మనం రద్దుపరచాలంటే 3 సంవత్సరాల లోపు, విత్ ఇన్ ద లిమిటేషన్ ఆఫ్ 3 years, ఆ లోపే మనము రద్దుపరచమని న్యాయస్థానంలో దావా వేయవచ్చు. లేదు, జీపీఏ ఇచ్చిన వ్యక్తి మరణిస్తే ఎవరైతే జీపీఏ తీసుకున్నారో ఆ వ్యక్తి ఫర్దర్ ట్రాన్సాక్షన్ చేస్తే అది చెల్లుబాటు కాదు. ఎందుకంటే జీపీఏ తీసుకున్న వ్యక్తి ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా జీపీఏ ఇచ్చిన వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడే చెయ్యాలి. ఒకవేళ ఆ జీపీఏ రిజిస్టర్డ్ అయి ఉంటే దాన్ని రద్దుపరచుకోవాలని జీపీఏ ఇచ్చిన వ్యక్తి భావిస్తే పేపర్ పబ్లికేషన్ ద్వారా, అలాగే అతనికి నోటీస్ ఇవ్వడం ద్వారా, అదేవిధంగా రిజిస్టర్ అయినటువంటి జీపీఏ కాబట్టి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే ఆ జీపీఏని రద్దుపరచమని చెప్పి సబ్ రిజిస్టర్ గారిని మనం కలిసి సంప్రదించి ఆ జీపీఏ డాక్యుమెంట్ రద్దు గురించి తెలియపరచవచ్చు. సో రిజిస్టర్డ్ అయినటువంటి జీపీఏని రద్దుపరచాలంటే సబ్ రిజిస్టర్ గారి రద్దుపరచాలి. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో మీకు అర్థమయ్యే భాషలో వివరించడం జరిగింది. ఈ బుక్ మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మా ఆఫీస్ నుంచి పొందవచ్చు. జీఎస్టీ, ప్రైస్ అండ్ పోస్టల్ ఛార్జెస్ తో కలుపుకొని 650 రూపాయలు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.